గుడ్ మార్నింగ్. ఒక విషయం చెప్పు, ప్రస్తుతం నువ్వెవరివి? ఇంతకీ మీరెవరు? నేను జుజుత్సు టెక్ లో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ని. అర్థమైందా రాజా? జుజుత్సు. ఎందుకు నన్ను ఇలా కట్టేసి ఉంచారు? యూజీ ఇతాదోరి, ఎందుకంటే నిన్ను రహస్యంగా అంతమొందించబోతున్నాము. పిల్లాన్ని చంపేస్తారా? ఫ్లాష్ బ్యాక్. నేను యుజిని మాట్లాడుతున్నాను. ఇంతకీ మా తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మీరు కాసేపు హోల్డ్ చేయండి, నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కొని వస్తాను. ఇతగారి అంకుల్, మీకు ఫోన్ వచ్చింది. వదిలేయండి, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పండి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. రేపు వస్తానని చెప్పండి. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. వాళ్ళు శాపగ్రస్త వస్తువుని ఇలాంటి ప్రదేశంలో ఉంచారా? ఖచ్చితంగా వాళ్ళు మూర్ఖులై ఉంటారు. ఇక్కడ అసలేం లేదు. నీకు తమాషాగా ఉందా? ఈసారి కలిసినప్పుడు కుమ్మి పడేయాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదేంటి? మీకు తెలుసు కదా ప్రస్తుతం మన రగ్బీ ఫీల్డ్ వాడకంలో లేదని. ఇందులో ఏం రాసిందంటే యోషిడా అనే పేరున్న ఒక వ్యక్తి మాయమయ్యాడని. అంటే దీని అర్థం రగ్బీ ఫీల్డ్ కి వచ్చిన సమస్యకి కారణం వేరెవరో కాదు, కోపంతో రగిలిపోతున్న యోషిడా ఆత్మ. దాన్ని అక్కడే పోడ్చిపెట్టారు. కాదు, ఇదంతా పురుగులు కుట్టడం వల్ల జరిగింది. హార్టెక్స్ ఒక రకమైన పెద్ద రక్తం పీల్చే పురుగు. అయినా ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం నువ్వే. యూజీ ఇతాదోరి, నీ పేరు ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్ లో రిజిస్టర్ అయి ఉంది, క్షుద్ర విద్య క్లబ్ లో కాదు. యూజీ కానీ నా ఫామ్ లో నేను శుద్ర విద్య క్లబ్ అనే రాశాను. కానీ నేనే దగ్గరుండి మార్చేశాను. అంటే ఇతాదోరి, నేషనల్స్ గెలవటానికి మాకు నీ అవసరం చాలా ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ విషయంలో నిన్నేమి బలవంత పెట్టను, కానీ ఒకవేళ నువ్వు నన్ను ఓడించగలిగితే అప్పుడు నిన్ను వదిలేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ చూడండి, కోచ్ టకాకి వెస్ట్ మిడిల్ నుంచి వచ్చిన యూజీ మధ్యలో కాంపిటీషన్ జరగబోతోంది. 14 మీటర్స్. కూడా విన్నాను. కానీ మీరు ఇంకా బతికే ఉన్నాడు కదా. ఇప్పుడేంటి, దీన్ని ఎత్తి విసిరేయాలి అంతే కదా? నేను కేవలం నువ్వెంత బలహీనుడివో చూపిద్దాం అనుకున్నాను, అందుకే ఇటువంటి ఎంచుకున్నాను. తను 30 మీటర్స్ వేసి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేసాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేను గెలిచాను. అయ్యో బాబోయ్, 4:30 అయింది. వెళ్తున్నాను కోచ్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇతని దగ్గర శాపగ్రస్త వస్తుంది. హే ఆగు! చాలా వేగంగా వెళ్తున్నాడు. తను 3 seconds లో 50 మీటర్స్ పరిగెత్తగలడని నేను విన్నాను. మనిషాలకు చిరుతపులా. నీ పరికి బన్ సలాం చెత్. నేను చెప్పాను కదా ఇక్కడికి రావద్దని. ప్రతిసారి పువ్వులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయనవి తెచ్చిన మీకోసం కాదులే, నర్స్ కోసం తెచ్చాను. అది సరే, ఇంతకీ నీ క్లబ్ సంగతి ఏంటి? శాంతించండి తాతయ్య, అది 5 గంటల కన్నా ముందే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది విను, ఎందుకంటే నా దగ్గర కూడా ఎక్కువ టైం లేదు. నాకు వినాలని లేదు. నువ్వు విని తీరాల్సిందే. నేను చనిపోకముందే నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ తల్లిదండ్రులకు సంబంధించి. నేను చెప్పాను కదా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని. తాతయ్య, టాటా, గుడ్ బై, గయా. యూజీ ఇతాదోరి అంటే నువ్వే కదా? నేను ఫుషిగురు జుజుత్సు టెక్ నుంచి వచ్చాను. ప్రస్తుతం నేను బాధల్లో ఉన్నాను. సారీ, కానీ నా దగ్గర టైం లేదు. ఇమోషనల్ డామేజ్. నీ దగ్గర ఉన్న శాపగ్రస్త వస్తే దాన్ని నాకు ఇచ్చేయి. శాపగ్రస్త వస్తువా? ఇదిగో ఎలాంటిది. ఓహో, ఇదా? ఇది ఖాళీగా ఉంది. ఈ డబ్బాలో ఉన్న నెగటివ్ ఎనర్జీని వెతుకుంటూ ఉంటుంది ఉండొచ్చనా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇందులోని వస్తువు ఏది? వాళ్ళెక్కడున్నారు? అదేంటంటే వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రి దాని మీదున్న కవర్ తీయాలనుకుంటున్నారు. ఏంటి? పోతారు, మొత్తం పోతారు. గడియారం ముళ్ళు 11 మీద ఉంది. నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? వచ్చేసారా? రాకండి. Thank you.
యాందిరయ్యా యాన్ చేస్తున్నా అమ్మాయిని కూడా మింగేసేలా ఉన్నాయి నేనేం చేయలేకపోతున్నాను. యూజీ నువ్వా? కానీ ఇలాంటి చావు నీకు భయం వేయడం లేదా ఏంటి? అంటే ఇది అదే కదా? అవును, శుకుల శాపగ్రస్త వేలు. దాన్ని ఇంతవరకు ఎవరు తిన్నందుకు అదృష్టవంతులు. సరే అయితే తీసుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నవ్వట్లేదే. నువ్వు దీన్ని ఓడించలేవు. అందరినీ కాపాడాలంటే ఇప్పుడు కేవలం ఒకటే మార్గం ఉంది. నాకు ఈ శాపం శక్తి అవసరం ఉంది. ఏమంటావు? అలా చేయకు. నైస్.